అండ్ వెల్కమ్ బ్యాక్. మై ఛానల్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను డిస్కషన్ చేయాలనుకున్న మెయిన్ పాయింట్ వచ్చేసి మాల్టాలో ఉన్న వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి, అండ్ ఇంకా ఎవరైనా మాల్టాకి అప్లై చేసుకోవాలి ఫ్యూచర్లో అనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి టాపిక్. ఇది బాగా వినాల్సిన విషయం ఇది. మాల్టాకి సంబంధించి మెయిన్ ఇక్కడ ఒక్కటే ప్రాబ్లం ఉంటుంది, ఐడి కార్డు గురించి దేనికి ఏమవుతుంది, ఏంది పరిస్థితి అనేది నేను ఏటు మీకు అప్డేట్ ఇస్తాను ఈ వీడియోలో. అయితే మా ఫ్రెండ్కి ఈరోజు ఒక అబ్బాయి నాతో పాటు వచ్చినాడు. ఒక అబ్బాయి, నేను అబ్బాయి ఇద్దరం ఒకటేసారి వచ్చినాము. అయితే ఏం జరిగిందంటే తనకి హౌసింగ్ అథారిటీ ఇప్పించినాను. అయితే అతను ఒక హాస్టల్ లాంటి దాంట్లో ఉన్నాడు ఇన్ని రోజులు ఉన్నాడు. ఇప్పుడే రీసెంట్గా 2 days బ్యాకే నేనే షిఫ్ట్ చేయించిన. అయితే హాస్టల్ దాంట్లో ఉన్నట్లుగా ఫస్ట్ స్టార్టింగ్ తనకి 675 euros పే చేయించుకున్నాడు. హౌసింగ్ అథారిటీ ఇచ్చినాడు. హౌసింగ్ అథారిటీ ఇచ్చిన తర్వాత మనోడు అదే రూమ్లోనే స్టే చేసినాడు. ఆ రూమ్ చాలా ఘోరంగా ఉండే, బెడ్ స్పేస్ ఓన్లీ. బట్ కానీ ఏంటంటే మనకి కార్డు కావాలి, లీగల్గా ఉండాలి, మనకి ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి మనము ఆ రోజు చూపించినాము. తనకు చూపించి తనకి ఇష్టమైన తర్వాతనే నేను మూవ్ చేసినాను అతన్ని అక్కడికి. అన్ఫార్చునేట్లీ తనకి బాగా ఇబ్బందులు వచ్చేసినాయి. ఎందుకంటే రూమ్ సరిగా లేదు, అంటే అన్నిటికీ వర్క్కి దూరంగా ఉన్నది, అన్ని సిచ్యువేషన్స్ అంతా వేరు అయిపోయింది. బట్ కానీ తనకి ఈరోజు ఒక మెయిల్ కూడా వచ్చింది. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు లైవ్లోనే. టుడే వచ్చిన మెయిల్ ఇది. ఈరోజు వచ్చిన మెయిల్ ఐడెంటిటీ మాల్టా నుంచి. జస్ట్ చూడొచ్చు మీరు. ఇట్లా కార్డు అంటే హౌసింగ్ అథారిటీ సరిగా లేకుంటే, ఫేక్ హౌసింగ్ అథారిటీ తీసుకున్న ఏదైనా ఇట్లా అంటే మోసం చేసి తీసుకుంటే చేపిస్తారు. చాలామంది మోసాలు చేసి చేపిస్తారు. దయచేసి ఎవరు నమ్మొద్దండి. తినదన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఫస్ట్ కార్డు వచ్చింది, చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ పెట్టుకున్నాడు. సెకండ్ కార్డు వచ్చింది. అయితే ఈరోజు ప్రజెంట్ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఆ అబ్బాయి ఆ రూమ్లో నుంచి వచ్చేసినాడు బయటికి. నేను చెప్పాను ఆల్రెడీ కార్డు తీసుకొని బయటికి రా అని చెప్పేసి. కానీ మనోడు కొంచెం ఆ రూమ్లో ఉండలేక బయటకు వచ్చేసి వేరే రూమ్ చూసుకున్నాడు. ఇక్కడ ఇంకా హౌసింగ్ అథారిటీ రెడీ కాలేదు. మనోడు బయటకు వచ్చేసినందుకు ఆ పాత ఎవరైతే ఆ హాస్టల్ లాంటిది ఉందో అక్కడ హౌసింగ్ అథారిటీ క్యాన్సిల్ చేయడం జరిగింది. తర్వాత మనోడికి ఈరోజు ఇప్పుడు మీకు చూపించిన మెయిల్ ఐడెంటిటీ మాల్టా నుంచి వచ్చిన మెయిల్, మీది హౌసింగ్ అథారిటీ మీ ఓనరు కన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి. మనోడు జస్ట్ కన్ఫర్మేషన్ చేయనీకి, ఆ మెయిల్ కన్ఫర్మేషన్ చేయనీకి 505 euros ఛార్జ్ చేసినారు ఈరోజు. అంటే ఈ హౌసింగ్ అథారిటీ అనేది ఇక్కడ మ్యాండేటరీ అయిపోయింది. కాబట్టి ఎవరైనా కానీ ఇక్కడ హౌసింగ్ అథారిటీ లోకల్ ఉన్న వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ హౌసింగ్ అథారిటీ తీసుకునేటప్పుడు జెన్యూన్గా ఉందా లేదా 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీకు ఏదన్నా మీ హౌసింగ్ అథారిటీ మీద డౌట్ ఉంటే మీకు ఇక్కడనే హౌసింగ్ అథారిటీ వ్యాలెటాలో ఆఫీస్ ఉంది. డైరెక్ట్గా పోయి అక్కడికి పోయి విజిట్ చేసేసి మీ పాస్పోర్ట్ అందుకు తీసుకొని పోతే మీ లీజ్ అగ్రిమెంట్ వాళ్ళు చెక్ చేస్తారు జెన్యూన్గా ఉందా లేదా అని చెప్పేసి. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా, ఒకవేళ హౌసింగ్ అథారిటీ ఎట్లా తీసుకోవాలి, ఏ విధంగా మనం జెన్యూన్ అని తెలుసుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళది పోర్టల్ కూడా ఉంటుంది. మీరు డైరెక్ట్ పోయి మెయిల్ చేయొచ్చు, నాకు ఇట్లా హౌసింగ్ అథారిటీ ఇచ్చినారు, ఇది కొంచెం నేను వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నా. నీకు మెయిల్ వచ్చి మీకు దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి హోటల్ ఉంటుంది, రెండోది వచ్చేసి ఇల్లు ఉంటుంది. అంటే ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ అట్లుంటాయి. హోటల్ ఏంటంటే మీకు మెయిల్ ఏం రావు, ఓన్లీ హౌసింగ్ అథారిటీ లీజ్ అగ్రిమెంట్ ఇస్తారు, ప్లస్ ఇది ఇస్తారు. రెండోది వచ్చేసి మనకు రూమ్లో అంటే ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇట్లా అనుకోండి, మనకి హౌసింగ్ అథారిటీ ఫస్ట్ మెయిల్ వస్తుంది, కన్ఫర్మేషన్ మెయిల్ 2 వస్తుంది, లీజ్ అగ్రిమెంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ రీజన్ బాగా గుర్తుపెట్టుకోండి, అబ్రాడ్లో ఎవరైతే ఉన్నారంటే ఇండియా నుంచి కానీ, దుబాయ్ నుంచి, ఖత్తర్ నుంచి, ఏ కంట్రీ నుంచి కూడా అప్లై చేసుకున్న వాళ్ళు, హౌసింగ్ అథారిటీ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్టిల్ అబ్రాడ్ పార్ట్ 2 అనే ఫామ్లో ఖచ్చితంగా మీ ఓనర్తో సైన్ తీసుకోవాలి. అది ఉంటేనే మీకు ఇంకా చాలా బెటర్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత లీజ్ అసిస్టేషన్ ఫామ్ అన్నీ రెడీ చేయించుకొని మీరు ఇమీడియట్గా కార్డు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈరోజు జరిగిన విషయమే, డేట్ నేనేం చేంజ్ చేయలేదు, ఈరోజు జరిగిన విషయమే ఇట్లా వచ్చేసింది. ఫస్ట్ మెయిల్ ఇట్లా వచ్చింది. సెకండ్ మెయిల్ మనోడు సబ్మిట్ చేసిన తర్వాత, అంటే ఐడెంటిటీ మాల్టాలో సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా, అంటే మనోనికి ఐడెంటిటీ మాల్టాలో పూర్తిగా ఐడెంటిటీ మాల్టా నుంచి ఏమని వచ్చిందంటే మెయిల్ 505 euros కట్టిన తర్వాత, ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ మనోడు పాపం డిపాజిట్ పోయింది, అన్నీ పోయినా కూడా మళ్ళీ 505 euros డిమాండ్ చేసినారు. మనోడు కట్టాల్సింది వచ్చింది, తప్పలేదు. ఎందుకంటే సిచ్యువేషన్ అటువంటిది.
కలెక్షన్ లెటర్ రాలేదంటే కార్డు రాదు. దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు మనం సక్సెస్ఫుల్గా మనోనికి హౌసింగ్ అథారిటీ కూడా మళ్ళీ వేరే చోట చేపించడం జరిగింది. అక్కడ మళ్ళీ వాళ్ళతో మాట్లాడి రెన్యువల్ చేయించినాము. 505 యూరోలు కట్టేసి మనోనికి వచ్చేసి మెయిల్ వచ్చింది. మళ్ళీ తర్వాత కైండ్లీ విజిట్ అవర్ కలెక్షన్ డెస్క్ అట్ ఐడెంటిటీ ఆఫీస్ ఎనీ టైం, అంటే మండే టు ఫ్రైడే 7:30 to 1 PM లోపు. ఏమని వచ్చిందంటే మెయిల్ ఐడి వాళ్ళు ఓనర్కి పోయిన మెయిల్ మనోనికి రిప్లై ఇచ్చింది కాబట్టి, అంటే ఐడెంటిటీ మాల్టెక్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఓనర్ అనే వ్యక్తి మనోంది ఓకే ఇతను నా దగ్గరే ఉన్నాడని చెప్పడం జరిగింది. దానివల్ల మనోనికి కార్డు కలెక్ట్ చేసుకొచ్చేసి నీకు కలెక్షన్ లెటర్ రాకున్నా పర్వాలేదు అని చెప్పేసి చెప్పినారు. ఇది విషయము. కాబట్టి ఎవరైనా కానీ హౌసింగ్ అథారిటీ మెయిన్ చాలా ఇంపార్టెంట్. అది లేకుంటే మీకు వీసా రావడం కూడా 99% డౌటే ఉంటుంది. 50-50 ఛాన్సెస్ ఉంటాయి. డిక్లరేషన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం లేదు ఐడెంటిటీ మాల్టాలో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఇది మాత్రం ఖచ్చితంగా మ్యాండేటరీ, 100% మ్యాండేటరీ. ఖచ్చితంగా డిక్లరేషన్ ఆఫ్ ప్రూఫ్ కాకుండా లీజ్ అగ్రిమెంట్తో మీరు అప్లై చేసుకోండి వీసాలు. 99% వీసా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ హౌసింగ్ అథారిటీ వల్ల చాలామంది చాలా స్ట్రగుల్స్ అయినారు, ఇంకా అవుతూనే ఉన్నారు. కాబట్టి ఏదైనా కానీ ఒక ప్రాపర్టీలో మీరు రెంట్కి తీసుకున్నప్పుడు కానీ ఏ విషయమైనా కానీ డాక్యుమెంట్స్ పిన్ టు పిన్ చెక్ చేసుకోండి. మీకు నేమ్స్ మిస్టేక్ ఉండకుండా చెక్ చేసుకోండి, అన్ని A to Z. మీ కార్డు వచ్చిన తర్వాత మీరు చేంజ్ ఆఫ్ అడ్రస్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఐడెంటిటీ మాల్టెక్ పోయి చేంజ్ ఆఫ్ అడ్రస్ అప్లికేషన్ ఫామ్ చేసి మనం మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. కార్డు మీద కూడా ఇక్కడ చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. కాబట్టి అందరూ ఇది గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.